ఈగల్ టీం ఏర్పాటుతో డేగా కళ్ళతో చూస్తూనే ఉన్నది. అదే ఇప్పుడు ఏంటంటే ఈగల్ టీం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పెట్టిండ్రు. ఏంటంటే స్పెషల్గా ఈ డ్రగ్స్ నివారణ ఏదైతే ఉందో దానిపైనే మంచిగా చేయాలి, ఫోకస్ చేయాలి. పిల్లలు ఎవరు కూడా దానికి బానేస కావద్దు. ఎందుకంటే వాడు ఒక్కసారి డ్రగ్స్కి అలవాటు ఏంటంటే వాడి జీవితమే ఆగమైపోతుంది అన్న దానితోని వీళ్ళైతే ఈగల్ టీంని చేయడం జరిగినది. ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం చేసుకుంటూ పోతా ఉంటే అంటే ఇగో నాయకుల తీరేమో గిట్లున్నది. నాయకులే ఇలా దొరికితే సమాజానికి ఏం సంకేతాలు పంపుతున్నట్లు? నాయకులే ఇలా ప్రవర్తిస్తే వారి పిల్లలు నేర్చుకోరా? రేపటి తరం కూడా చెడిపోతుందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా. ఏం ఆనందం దానివల్ల ఏమొస్తుంది? మీకు ఈ రోజు మీ వెనకాల పైసలు కనిపిస్తుండవచ్చు, ఆస్తులు కనిపిస్తుండవచ్చు, కానీ ఒక్కసారి దానికి బానిసై మీ జీవితానికి ఏమన్నా అయితే తర్వాత ఎవరు చూసుకుంటారు, ఏమైతే అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఖాళీ ఫ్యూ సెకండ్స్కో ఫ్యూ మినిట్స్కో ఖాళీ కొన్ని గంటల హ్యాపీనెస్ కోసమే మీరు అలా చేస్తూ ఉన్నారంటే మిమ్మల్ని చూసి మీ పక్కన వాళ్ళు కూడా చెడిపోతూ ఉంటే అది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా చాలా మంది కూడా దీనికి అలవాటు పడతా ఉన్నారు. మళ్ళీ ఈ ఫామ్ హౌస్ కల్చర్లు ఎప్పుడైతే వచ్చినాయో అప్పటి నుంచి ఇంకా ఘోరంగా అయిపోయినాయి. ట్రేస్ చేయడానికి కూడా చాలా కష్టమైపోతా ఉన్నారు. ఇష్టం ఉన్నట్టుగా రేవ్ పార్టీలని ఆ పార్టీలని యువత అంతా ఏడిగిపోతున్నది. ఏం నేర్చుకోవాలి యువత? ఆ యువత అంతా వాళ్ళందరూ ఇప్పుడు స్కూల్స్, కాలేజీలు, ఇంటర్ పోరగాళ్ళకు కూడా అందుతున్నాయి డ్రగ్స్ అంటే ఎక్కడ దాకా పోయింది సిస్టమ్ అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. మరి ఎవరెవరు నడిపిస్తున్నారు దీన్ని? ఇట్లా కాదు, వదిలే ప్రసక్తే లేదు. రేవంత్ రెడ్డి గారు మీరు స్ట్రిక్ట్గా తీసుకోండి. ఎంత పెద్దోళ్ళు ఉన్నా ఎవరున్నా కూడా తీసుకుపోయి బొక్కలేయండి. ఇట్లాంటి వాళ్ళకి ఏం చేయాలంటే దొరికినప్పుడు వీళ్ళ సభ్యత్వం క్యాన్సిల్ చేసేయాలి, వీళ్ళని పార్టీలోకి వెళ్ళి తీసేయాలి. వాళ్ళకు మళ్ళీ అక్కడ ఎన్నికలు వచ్చినా కూడా పెద్ద సమస్య ఏం లేదు. ఎన్నికలు కూడా రానివ్వండి. మళ్ళీ వాళ్ళకి ఏంటంటే లైఫ్ టైం కూడా మళ్ళీ అసలు పొలిటికల్గా రానివ్వకుండా చేసేయాలి.